హైదరాబాద్ లో విమానాశ్రయాలున్నాయి, రోడ్డు మార్గం ఉన్నది, రైలు పట్టాలున్నాయి. కానీ సముద్ర మార్గం ఒక్కటే తక్కువ ఉన్నదని ఆపరేషన్ దుర్యోధన అనే సినిమాలో హీరో శ్రీకాంత్ చెప్తాడు కదా. గట్లనే మన సీఎం రేవంత్ రెడ్డి భాగ్యనగరానికి సముద్రాన్ని తీసుకురాబోతున్నాడట. తెలంగాణ జనాలు అంటే గోవా బీచ్ కు, విశాఖ బీచ్ లకు పోతున్నారని అక్కడికిక్కడి కాదు, చలో మన హైదరాబాద్ లోనే ఒక బీచ్ ను తయారు చేయబోతున్నారట. పట్నం శివార్లున్న కొత్వాలు కూడా తానా కొత్తగా సక్కంగా బీచ్ ఉండేటట్టు చేస్తారట. 35 ఎకరాల జాగల పెద్ద చెరువు తవ్వి దాని చుట్టూ సన్నటుష్కే పోసి కొబ్బరి చెట్లు పెట్టి అచ్చం గోవా వైజాగ్ తీరుగానే చేస్తారు కావచ్చు. దాంట్లో ఏమున్నది, మా ఊరు చెరువు కాడికి పోతే అది కూడా సముద్రం తీరే ఉంటది అంటారా. కానీ దాంట్లో పెద్ద పెద్ద అలలు వచ్చేటట్టు, వాటి మీద స్కేటింగులు చేసేటట్టు, అలలు వచ్చి తాకి బయటికి ఇసిరేటట్టు మిషన్లు పెడతారట. ఇక సముద్రం ఉంటే దుఃఖాలు పెట్టరా. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్బులు, గిబ్బులు పుష్కలంగా పుట్టగొడుగుల తీరుగా పుట్టుకొస్తాయి. ఇప్పటికే 225 కోట్లు దానికోసం ఖర్చు చేయడానికి తయారుగున్నదట సర్కారు. ఇంకేందిగా గంటల కొద్ది ప్రయాణాలు చేసి ఎక్కడనో ఎంజాయ్ చేసుడేంది, పట్నం శివార్లనే బీచ్ లో వండుకొని బొర్రొచ్చు. సర్కార్ తీసుకొచ్చిన సముద్రం ఒడ్డు కూర్చొని సేద తీరొచ్చు. ఇంటిల్లి పాది పోయి సర్కార్ తెచ్చిన బీచ్ లో ఎగురొచ్చు, దుంకొచ్చు. మరి పనులు ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పటి వరకు సముద్రం తయారైతుంది అనేది ముందు చూడాలిగా. ఇక్కడ కాంగ్రెస్, అక్కడ బీజేపీ సర్కార్ల పుణ్యమా అని అన్నం పెట్టే రైతన్నలకు యూరియా సప్లై చేయకుండా సున్నం కొడుతున్నారు. గంటల కొద్ది కాలు నొయ్యంగా లైన్లలో నిలబడ్డ ఒక్క యూరియా బస్తా దొరకని రోజులు తీసుకొచ్చిన మహానుభావుల సర్కార్లు నడుస్తున్నాయి. కష్టమో నష్టమో అని ఎండవానలల్లా అరిగోసవడి యూరియా బస్తా సంపాదిస్తే చూడు ఎట్లున్నదో. యూరియా దొరకలేక ఇబ్బంది పడుతుంది. నిన్న వచ్చింది యూరియా, నైట్ వచ్చింది. ఈ రోజు శనివారం క్రాస్ కాడ అడ్రస్ ఫర్టిలైజర్లా ఇచ్చిర్రు యూరియా బస్తా. ఈ యూరియా బస్తాల 15 కిలోల దాకా ఇగో పట్కే, ఇది గట్టి పట్కే. ఇది చూస్తే దొడ్డు యూరియా మొత్తం పోడే. చూశారా అందరూ యూరియా బస్తాలు కానీ రైతు తొందరపడుతున్నారు. మనకు ఫ్యాక్టరీ ఏమో ఇట్లా తయారు చేస్తుంది. చూడుండ్రి ఎట్లున్నదో, యూరియా సున్నం సంచి ఉప్పు గుప్ప పోసినట్టు అంత దుబ్బున్నది. గింజలు ఉండాల్సిన యూరియా గిట్లున్నదేంది అని రైతన్న పరిశాన్ అయిండు. ముఖానికి వేసుకునే పౌడర్ కంటే మెత్తగున్నది. ఇంకో రాళ్ళు రప్పలు కుప్ప పోసినట్టు యూరియా కట్కీలు ఉన్నాయి. చూడుండ్రి 2 రాళ్లను ఒకదానికి ఇంకోటి కొడుతుంటే బడిగంట కొట్టినట్టు టంగ్ టంగ్ అని ఎట్లా సప్పుడొస్తున్నదో. దీని పొలానికి ఎట్లా జల్లాలని రైతన్న అడుగుతున్నాడు. పొడి యూరియా గాలికి లేచిపోతుంది, ముద్దల తిరుగున్న యూరియా ఒక్క కాన్నే పడుతుంది. కంపెనీలో ఎట్లా తయారు చేస్తున్నారో ఏమో గాని తెలంగాణకు యూరియానే పంపుతలేరు. పంపినా యోగిసొంటి నాసిరకం యూరియా బస్తాలు పంపి రైతన్నలను గోసను పెడుతున్నారు. ఏందో ఏమో ఇంకెన్ని రోజులకు తీరుతాయో ఈ యూరియా కష్టాలు. వచ్చినా ఒక బాధ, రాకున్నా ఒక బాధ ఉంది.